హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోదయ్. సో ఈరోజు నేను మన ఛానల్లో దొండకాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా, టేస్టీగా, వెరైటీగా, హెల్తీగా ఇంట్లోనే మనము ఈ రోటి పచ్చడి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా మంది చాలా ప్రాసెస్లు ఫాలో అవుతారండి. చాలా డిఫికల్టీగా ఉంటాయి, అవి అర్థం కూడా కావు. కానీ ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయిపోతే చాలా టేస్టీగా, మీరు అమ్మమ్మ చేతి వంట ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి టేస్ట్ మాత్రం. సో ఈ ప్రాసెస్ ని ఫాలో అయిపోండి. ఇంకేం లేదు, మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఇలా చూసారా, నేను దొండకాయలు ఇలా రౌండ్ గా నేను మందంగా కట్ చేసి పెట్టుకున్నానండి. అండ్ తర్వాత ఒక 8 నుంచి 9 పచ్చిమిర్చి తీసుకున్నాను. అండ్ తర్వాత 2 మీడియం సైజు టమోటాస్ ఈ సైజులో పెద్దగానే కట్ చేసి పెట్టుకున్నానండి. ముందుగా ఇవి రెడీ చేసుకోండి. నేను స్టవ్ ఆన్ చేసుకొని సిమ్ లో పెట్టుకుంటున్నానండి. సో స్టవ్ మీద నేను ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు ప్యాన్ లో వాటర్ అంతా ఇమిరిపోయిన తర్వాత నేను ఒక గుప్పెడు పల్లీలు యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పల్లీలు మనకి మంచిగా వేయించుకోవాలి. సిమ్ లోనే పెట్టుకొని నిదానంగా మాడకుండా వేయించుకోవాలి. సో ఇలా చూసారా, మనకు పల్లీలు బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని దింపేసుకొని పైన పొట్టు తీసుకొని రెడీగా పెట్టుకుందాం. సో ఇప్పుడు సేమ్ అదే ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో అలా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాక అది కొద్దిగా వేడయ్యే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు. వీటిని మంచిగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి. పచ్చిమిర్చిని మంచిగా వేయించుకోండి. ఇలా చూసారా, మనకి పైన పచ్చిమిర్చి స్కిన్ మంచిగా ఒక షేడ్ అయ్యింది కదా. సో ఇలా వస్తే మనకు పచ్చిమిర్చి వేగినట్లు అన్నమాట. సో ఇప్పుడు మనము టమాటోస్ కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటోస్ ని యాడ్ చేసుకుంటున్నాం. టమాటోస్ కూడా మంచిగా మగ్గే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా రాళ్ళు యాడ్ చేసుకుంటున్నానండి. అండ్ తర్వాత ఒక 5-6 వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా మంచిగా వేయించుకొని ఒక 2 మినిట్స్ బాగా ఈ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత నేను మన మెయిన్ ఇంగ్రీడియంట్ దొండకాయని యాడ్ చేసేస్తున్నాను. స్టార్టింగ్ లో కట్ చేసి పెట్టుకున్న దొండకాయని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని కలుపుకుంటూ తీసుకొని చూసుకోవాలండి. ఆఫ్టర్ 5 మినిట్స్ నేను ఇది తీసి చూసాను, ఇంకా కొద్దిగా మగ్గాలి కదా. సో ఇప్పుడు నేను చింతపండును యాడ్ చేసుకొని ఇంకొక 10 మినిట్స్ ఉడికించుకుంటాను, మంచిగా వేయించుకుంటాను. సో ఇక్కడ చూసారా, మనకి ఈ దొండకాయ చూపిస్తున్నాను కదా, ఇక్కడ కొద్దిగా ఒక షేడ్ అనేది, కలర్ అనేది చేంజ్ అయింది. సో అలా చేంజ్ అయితే మనకి దొండకాయ రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకొని చల్లారి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు స్టార్టింగ్ లో వేయించుకున్న పల్లీలు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని పౌడర్ చేసుకున్నాను. అలాగే మనం దొండకాయ కూడా ఇందులోకి వేసి మంచిగా ఇలా పేస్ట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా బరకగా ఉంటే పేస్ట్ బాగుంటుందండి. లాస్ట్ లో కొద్దిగా కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకొని అండ్ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని రివర్స్ లో ఒకసారి మిక్సీ చేసేసుకుంటే మన దొండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ గా, టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే మనము ఇది ఈ చిన్న రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, అమ్మమ్మ స్టైల్ టేస్ట్ వస్తుంది. సో మీరు కూడా ఈ ప్రాసెస్ ని ట్రై చేసి నాకు కమెంట్స్ లో షేర్ చేయండి ఎలా వచ్చింది అని చెప్పి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.